మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాల్లో కాన్ఫిడెంటా, ఓవర్ కాన్ఫిడెంటా అనే విషయం అయితే అర్థం కాని పరిస్థితిలో ఏపీ ప్రజలైతే ఉన్నారు. ఎందుకంటే నేను విజయవాడలో ఐపాక్ టీంతో అయితే ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే మళ్ళీ దేశం మొత్తం మన వైపే చూడబోతుంది. జూను 3వ తేదీన జరగబోయే ఫలితాల్లో మనమే అత్యధిక సీట్లు గెలవబోతున్నాం, మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రజలకు మంచి పాలన అందించాం, మళ్ళీ మనం తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ గారు అయితే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా నిన్న ప్రకటించారు. అయితే ఇవన్నీ చూసి మరి కొంతమంది అర్థం కాని విషయం ఏంటంటే మరి కొంత వ్యతిరేకత అయితే ప్రభుత్వంపై ఉంది, లేదని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇటు రాజధాని, పోలవరం విషయాలే కాదు, రోడ్ల విషయమే కాదు, పెరిగిన విద్యుత్ ఛార్జీల విషయమే కాదు, వీటితో పాటు జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ప్రత్యేక హోదా, వీటన్నిటికీ మించి ఇక నిరుద్యోగుల్లో కానీ పీఆర్సీ రద్దు విషయంలో కానీ అధికారంలోకి వచ్చిన వారంలోనే పీఆర్సీ రద్దు చేస్తూ ఉన్నారు. ఇటు ఉద్యోగుల విషయంలో కానీ ఇవంతా కూడా వ్యతిరేకత ఉందనే వాదన అయితే నడుస్తుంది. మరి ఇంత ఇదిలో కూడా ఆయన 175 అనటం, బొత్స గారేమో ఆ ప్రమాణ స్వీకారాన్ని తేదీని కూడా ప్రకటించడం, ఇప్పుడు కూడా నిన్న కూడా ఆయన దేశం మొత్తం మన వైపు చూస్తుందనటం, ఇది ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, ఆ కాన్ఫిడెంట్ ఏంటి, లేదా ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారా అనేది కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు అనమాట. మరి చూద్దాం. మరి ఎన్నో రోజులు కూడా లేదు, చాలా దగ్గరలోనే ఉంది. మరి ఫలితాలు విడుదలయ్యే రోజు జూన్ 3. మరి చూద్దాం ఏ విధమైన తీర్పు ఏపీ ప్రజలు ఇవ్వబోతున్నారు, ఆయన కాన్ఫిడెంట్ ఎంతవరకు నిజమవుతుందో.